ఇంట్లో టమాటా గానీ, ఉల్లిపాయలు గానీ లేనప్పుడు ఎలా బీరకాయ మసాలా గ్రేవీ చేసుకోవాలో చూద్దామండి. దానికి నేను 4 బీరకాయలు తీసుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడంత హింగు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న బీరకాయలను కూడా ముక్కల్లా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. చూడండి ఇలా మంచిగా మొత్తం మసాలాలు ఆ నూనె మొత్తం కలిసిలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయలన్నీ కూడా దీంట్లో వేసి ఆ మసాలాలు దానికి కూడా కారం ఉప్పు మంచిగా తగిలేలాగా చేతితో బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనకు ఆయిల్ పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి రెగ్యులర్గా చేసే వంట కంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. రెసిపీ కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా చేయగలరు. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. 100 గ్రాముల నూనె తీసుకుని నూనె హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో మనం టమాటా కానీ ఉల్లిపాయలు కానీ వేరే ఏం యూజ్ చేయట్లేదు. అంటే గ్రేవీ కోసం ముందుగానే మనం డైరెక్ట్గా ఈ నూనె హీట్ అయిన తర్వాత బీరకాయలు మనం కలుపుకున్న బీరకాయలన్నింటినీ కూడా దీంట్లో వేసేసి మూతం చేయాలి. ఈ వంట అనేది మీడియం ఫ్లేమ్ మీద అవుతుంది. హై ఫ్లేమ్ మీద వస్తే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చేసుకోవాలి. టేస్ట్ మాత్రం వేరేలా ఉంటుంది. ఈ రెసిపీగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేయండి. రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం. ఇలా స్లిమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. చూడండి ఇప్పుడు ఒక ఇంచ్ అల్లం ముక్క, ఇవ్వండి 5-6 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత నేను పావులో పెరుగు తీసుకుంటాను. పావులో పెరుగులో మనం దంచుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూడండి ఆయిల్ పైకి వచ్చింది. ఈ బీరకాయ కరిగి ఈ పెరుగు కూడా దీంట్లో వేసేసి బాగా కలిసిలా కలుపుకోవాలండి. మనం పెరుగు, పచ్చిమిర్చి, అల్లం ఈ 3 ఐటమ్స్ వేసామండి. దీంట్లో వేరే ఏం ఐటమ్స్ వేయలేదు. ఇంకా చూడండి గ్రేవీ మాత్రం ఎలా కనిపిస్తుందో. సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు వండాలనుకున్నా కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి మూతం చేసిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది, చూసారా? కుక్ అయిపోయిందండి. ఈ పక్కన పెంచుకొని ఇప్పుడు ఇది ఆప్షన్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. మళ్ళీ కడాయి తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఇప్పుడు మనం దాంట్లో 6-7 జీడిపప్పులు, 7-8 కిస్మిస్ ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలండి. తర్వాత దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా అయిపోయిందండి. వేడి వేడి బీరకాయ మసాలా గ్రేవీ రెడీ. ఈ రెసిపీగా మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.